ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీయే నమః. ఓం శ్రీ ప్రసన్నలక్ష్మీయే నమః. మొట్టమొదటిసారిగా శ్రీ 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 నిదానంపాటి ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ అమ్మవారి భక్తి గీతాలను అమ్మవారి ఆశీస్సులతో మీకు అందిస్తున్నాం. విని తరించండి. జగన్మాతా శిరసా నమామి. శ్రీ ప్రసన్నలక్ష్మీ మనసా స్మరామి. సౌభాగ్య సంతానప్రదాయని శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమో. హరిశ్చంద్రుడు దానధర్మాలందు భార్యా పిల్లలను బజారు పాలు చేశాడు. ఆ తర్వాత తినడానికి పట్టెడనం దొరక్క కాట్లో పిండాకుడు తిన్నాడమ్మా, పిండాకుడు తిన్నాడు. ఆయన కీర్తి ఈ భూలోకం అంతా తిరుగుతుంది నాయన. కూటికి గుడ్డకి రాని కీర్తి ప్రతిష్ట మాకేం అక్కర్లేదు. మా ఆస్తి మాకేమని చెప్పండి. రే లింగనాథ్, చంపలు పగిలితే మళ్ళీ ఆ మాట అన్నావంటే ఆస్తి నువ్వేమైనా సంపాదించావా లేక నీ అన్నదమ్ములు ఏమైనా సంపాదించారా? తరతరాల నాటి ఆస్తి మాకు హక్కుంది, పంచమ్మని చెప్పండి. అవునురా, తరతరాల ఆస్తి ఇంతవరకు ఎవరు పంచమలేదురా. ఆ రోజుల్లో పిచ్చి వాళ్ళై తండ్రులు చెప్పినట్టు కొడుకులు, ఆ కొడుకులు చెప్పినట్టు ఆ కొడుకులు ఎదురు చెప్పలేక బాధపడుతూ వచ్చారు. కానీ ఇది కంప్యూటర్ కాలం. భక్తి ముక్తి అని కూర్చుంటే ఎదుడువాడు మన మూఢనమ్మకాలను ఆసరాగా తీసుకొని ఆడుకుంటాడు, వాడుకుంటాడు. ఎదుడువాడు తంతాడనే లోపే మనం తన్ని చూపించాలమ్మా. అదే అదే కలియుగ ధర్మం. నువ్వు చెడిపోయావురా, నువ్వు చెడిపోయా. ఎందుకమ్మా ఎందుకంత బాధపడతావు? ఏదైనా ధైర్యంగా ముందుకు పోవాలి, అప్పుడే ఏదైనా సాధించగలమమ్మా. నువ్వు సాధించిన ఘనత చాలే. నువ్వు ఇలా తయారవుతావు అని తెలుసుంటే చిన్నప్పుడు నీ పీక నిలిపి చంపి ఉండేదాన్ని రా, చంపి ఉండేదాన్ని. నీకు బాధ కలిగిందని నన్ను చంపుతానవే, అదే బాధ నాకు కలిగితే కన్న తల్లి వరకు చూడు ఏం చేస్తానో నాకే తెలియదు. రానిరా, మీ నాన్నగారు రాని, నీ సంగతి ఏంటో చూస్తా. నాకేనా భయమా? ఆయన ముందే తేల్చుకుంటా. అనుకుంటున్నావా? ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేస్తా? చూడనయ్యా, వయసు వచ్చిన కొడుకులని లేకుండా ఎలా చేయి చేసుకుంటుందో. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నయ్య అన్నయ్య నేను ఇలా మాట్లాడడానికి కారణం అమ్మ. నన్ను రెచ్చగొట్టింది, చివరికి కొట్టబోయింది. నలుగుట్లో బజార్లో కుర్రాలు తెలిస్తే నా పరిస్థితి ఏందన్నయ్య? నీ బ్రతకాలా చావాలన్నయ్య? చెప్పన్నయ్య, నువ్వే చెప్పన్నయ్య. మనం ఎందుకు చావాలరా? మనం ఏం కాని పని చేసావురా మన దత్తానికి? సత్తే వాళ్ళే చావాలి కానీ సత్యంత కర్మ, అంత దౌర్భాగ్య పరిస్థితిని పెద్దన్నయ్య ఉన్నంత వరకు నీకు కలగనేడు తమ్ముడు. అలా జరగనేడురా. నువ్వెందుకు చావాలరా? నువ్వేం ద్రోహం చేసావు చావాలి? మీరే చావాలి, వాళ్ళే చావాలి, వాళ్ళే చావాలి. తమ్ముడు తమ్ముడు వాడు చిన్నవాడు, ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. నువ్వు పెద్దవాడివి, నువ్వు ఇలా మాట్లాడచ్చా బాబు? అవునమ్మా,
పెద్దవాడిని కనుకనే వాడు నీ వెనక దూకుతుంటే ఆపగలిగానమ్మా. పెద్దవాడిని కనుకనేనమ్మా ఈ ఇంటి బరువు బాధ్యతలు నా భుజాల మీద మోసుకుంటూ వస్తున్నాను. పెద్దవాడిని కనుకనేనమ్మా నాన్నగారు ఏమి చేస్తున్నా చూస్తూ సమర్థించుకుంటూ వస్తున్నాను. అదే పెద్దవాడిని ఇవాళ చెబుతున్నా విను. నాన్నగారితో చెప్పమ్మా, శృతి మించి రాగాన పడక ముందే జాగ్రత్తగా మెసురుకోమని చెప్పమ్మా. నీకు బుద్ధి లేదు, నువ్వు చదువుకున్నావు, నీకు సంస్కారం లేదురా. అమ్మా! సంస్కారం లేదురా. సంస్కారం లేదు నీకు, బుద్ధి లేనిది ఆయన గారికి. అలా ఉన్న వాళ్ళైతే కొడుకులకి మాట్లాడే హక్కు ఈ ఇంట్లో ఏనాడో కల్పించి ఉండేవాళ్ళం. అరే నేను పొలం నుంచి రావటం కాస్త ఆలస్యమై ఉంటే నువ్వు వాడిని కొట్టాలనే కదమ్మా. ఇదేనా ఒక తల్లి కన్నా కొడుకు మీద చూపించే సంస్కారం? అమ్మా కనీసం ఇంటి పాలకి ఇచ్చే గౌరవం కన్నా కొడుకులకి ఇలా చూడు. ఇదేనమ్మా ఒక కన్న తల్లి కన్న కొడుకుల మీద చూపించే సంస్కారం. అమ్మా ఇదే చివరిసారికి చెబుతున్నా, ఆయన గారికి చెప్పు మా ఆస్తి మాకు పంచమనమ్మా. ఏ నాన్నగారితో చెప్పు మా ఆస్తి మాకు పంచమను, లేకుంటే కొనవల మొదలుతాయని చెప్పు. ఆయనంటే ఈ ఊరంతా గౌరవిస్తుందిరా. గౌరవించగా ఏం చేస్తారులేమ్మా, ఊరందరికి ఊడిగం చేస్తున్నాడు కదా, గౌరవిస్తారులే. ఆయనంటే ఈ ఊరంతా భయపడుతుంది నాయన. భయం ఆయన సొమ్ము తింటూ ఆయనకి జేజేలు కొడుతూ నీ చేతి ముద్ద తినేవాళ్ళు భయపడతారమ్మా. మేమెందుకు భయపడాలి? మా తాత ముత్తాతల ఆస్తి. ఇక జరిగింది, ఇక జరగాల్సిందే ఆలోచించమని చెప్పు, లేకుంటే కొనవల మొదలవుతాయని చెప్పు. ఈ ఊరిలో అందరూ ఆయన్ని దేవుళ్ళ కొలుస్తున్నారు. ఆయన ఒక దేవుడు, నీ ఒక దేవత. అమ్మా ఉన్న ఆస్తిని గుళ్ళకి, గోపురాలకి, అన్నదానాలకి, సత్రాలకి, పిల్లలకి రాస్తూ ఉంటే ఎవరినైనా దేవుడు అంటారమ్మా. అదే ఆస్తి నా దగ్గర ఉంటే నేను కూడా రాసిస్తా, నన్ను దేవుడు అంటారమ్మా. అలా 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 ఆయన్ని అందరానికెక్కి ములగ చెట్టు కొమ్మకెక్కిస్తున్నారమ్మా. చూడమ్మా, ఈ ఊర్లో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, ఎంతో మంది ఆస్తిపరులు ఉన్నారు. కానీ ఇంత వెర్రిగా, ఇంత పిచ్చిగా దాన ధర్మాలంటూ ఏ తండ్రి గుళ్ళకి, గోపురాలకి ఆస్తులు రాసియడమ్మా. అలా ఏ తల్లి నీలా చూస్తూ ఊరుకోదు. రే మూర్తి, నీది నాలుక లేక తాటి మట్ట, నీ బుర్రలో మెదడ లేక మట్టారా? అమ్మా నాకు తిక్కరేగిందంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. అసలే నేను మొండివాణ్ణి,
ఆ సంగతి నీకు తెలుసు, ఆయన గారికి అంతకన్నా బాగా తెలుసు. ఏం చేస్తావ్? చంపుతావా? చంపరా, చంపరా, చంపు. తెలుసుగా, అందుకే మా ఆస్తి మాకు పంచమన్నమ్మా. ఏ ఆయన గారు చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించారా, లేకుంటే నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఆయన గారు కష్టపడి శ్రమతోచి సంపాదించారా, లేకుంటే నీ పుట్టింటి దగ్గర నుంచి 7 పళ్ళ మీద సారే ఉన్న మోసుకొచ్చావమ్మా. ఆస్తి పంచమంటే తెగ బాధపడిపోతున్నావు అమ్మా. ఇది తరతరాలుగా వస్తున్న యాగంటి వారి ఆస్తి. దీన్ని అనుభవించే హక్కు, అర్హత మన వల్లగా మాకెంతగానో ఉంది. అంతేగాని ఈ ఆస్తిని మీ ఇష్టం వచ్చి దారాదత్రం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మేమేమన్నా చిన్నపిల్లలు అనుకున్నావా? మాకు వయసు వచ్చింది, మేము పెద్దవాళ్ళమయ్యాం. మంచేదో చెడేదో గ్రహించుకునే జ్ఞానవంతులయ్యాం. అంతేగాని ఇంకా ఎన్నాళ్ళమ్మా ఈ ఆస్తి పంపకాలు? ఇక అలా జరగడానికి వీల్లేదు. నీకు ఇందాకలే హెచ్చరించాను, పడవలు మొదలవుతాయని. చెప్తానే బాబు, పెద్ద బాబు చెప్పాడు, మూర్తి చెప్పాడు, పెద్దలు పెద్దవారయ్యారు, వారు చెప్పినట్లు మనం వినాలండి అని. ఏం చెబుతావో ఏమో నాకు తెలియదమ్మా. నేను చెప్పింది మాత్రం జరగాలి, జరిగి తీరాలి. కాదు కూడదు. తల్లిదండ్రులుగా మేము బ్రతికున్నంత వరకు ఆస్తి మా చెప్పు చేతంలో ఉండాలి. మేము పంచినప్పుడే మీరు తీసుకోవాలంటారా అమ్మా? ఈ ఇంటి గుట్టు ఇంట్లోనే తల్లిదండ్రులుగా మీరు పరిష్కారం చేసుకొని కొడుకులకు సమానంగా ఆస్తి పంచి మన గ్రామంలో మంచి పేరు తెచ్చుకోండి. కాదు కూడదు అంటావా? రేపు తెల్లారేసరికి ఇదే పంచాయతీ లక్ష బండ్ల వద్ద పంచాయతీ పెడుతుంది. వస్తా. అయ్యా భగవంతుడా, ఏమిటి ఇదంతా? ఎందుకు ఇలా జరుగుతుంది? అయ్యో, నాకేం అర్థం కావడం. సుగుణ, నేను నీ అంతరాత్మను. చూడు, నీ భర్తకు చెప్పి నీ కాపురాన్ని చక్కబెట్టుకో. కాలం మారింది, విషపగడీలు ముంచుకొచ్చా. నీ భర్తకు చెప్పు, దాచిపెడితే పాచిపడుతుందన్న సామెత ప్రకారం నీ భర్తకు చెప్పి నీ కాపురాన్ని చక్కబెట్టుకో. చెప్పు చెప్పు, కాలం మారింది, విషపగడీలు ముంచుకొచ్చా. కాలం మారింది, విషపగడీలు ముంచుకొచ్చా. కాలం మారింది. చెప్తాను, ఎలాగైనా ఆయనతో చెప్పి ఈ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటాను. అంతకన్నా మార్గం నాకు అనిపించదు. ఏమిటమ్మా సుగుణ, చెబుతాను అని నీలో నువ్వు నెగ్గ తీసుకొని వాపోతున్నావు. ఏమి చెబుతావు, ఏమిటి? రండి ఆచార్య గారు, మా పిల్లల పరిస్థితి మాకేమీ అర్థం కావడం లేదండి. అంతేనమ్మా, చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందలన్నట్టు ఎదిగిన కుర్రకారు కదా, వారు చెప్పినట్లు చేయాల్సిందే. లేకపోతే మన పరువు ప్రతిష్టలు మంట గలుపుతారు తల్లి. చిన్నబ్బాయి నరసింహ, ఏమీ మాట్లాడండి.
కానీ మిగతా ముగ్గురు మాత్రం పందెం పట్టుకొని కూర్చున్నారు ఆస్తి పంచమని. సరే, నేను చెప్పినట్లు చేయించు, అంతా సర్దుకుపోతుంది. కానీ మీ అమ్మాయి లక్ష్మికి ఎన్నో ఏట నడుస్తుంది తల్లి? రేపు 1వ తేదీన 12వ సంవత్సరం వస్తుందండి. 12వ సంవత్సరం వస్తుంది కదా? అవునండి. అయితే నాగ పౌర్ణమి రోజున నాగ పూజ చేయించు తల్లి. లక్ష్మి చేత ఆ పూజ చేయించవచ్చా ఆచార్య గారు? ఏమవుతుంది ఏమిటి? చిన్నపిల్ల కదా, చేయించవచ్చా అని సందేహం. ఆ సింహాదం జీలకర్ర ఈ జనం మాటలు పట్టించుకున్నావు అనుకోమ్మా, పుణ్యకాలం కాస్త పులుసులో కలిసిపోతుంది. మరి సరే, అలాగేనండి, తప్పకుండా మీరు చెప్పినట్లే చేయిస్తాను. చేయిస్తాను కాదమ్మా, లక్ష్మికి దోషం ఏదో ఉందన్నాం కదా, అది కాస్త తుడుచుపట్టుకుపోతుంది. ఇకపోతే పిల్లల విషయం అంటావా, వారికి ఇష్టమైతే వివాహ ఏర్పాట్లు గావించి వారికి ఏదో ఆస్తి పంపకాలు అప్పచెప్పండి, అంతా సర్దుకుపోతుంది. అలాగేనండి, మీరు చెప్పినట్లే చేయిస్తాను. చేయిస్తాను కాదమ్మా, చేయించాలి. ఆయన గారు కూడా అదే అన్నారండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఎవరికి అప్పచెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాలని. కానీ అప్పటి వరకు వాళ్ళు మా మాట వినడం లేదండి. చూడమ్మా సుగుణ, చెప్పులు మన కాలికి తగిలి వచ్చినంత వరకే వేసుకుపోవాలి. కాదులే అవి మనవేలే అని ఈడ్చుకుంటూ పోయామనుకో, నట్టేట్లో ముంచేస్తావి తల్లి. పిల్లలు కూడా అంతే మరి. అలాగేనండి, తప్పకుండా మీరు చెప్పినట్లే ఆయనతో చెప్పి చేయిస్తాను. సరే, చేయించు తల్లి, వస్తాను. అలాగేనండి, మంచిది. మన వెంకటేష్ ఉన్నాడు కదా, వెంకటేష్ నాన్నతో నేనేదో మాట్లాడాలన్నాడు. ఏమండి, వాళ్ళు మన పిల్లలు, వాళ్ళతో గొడవ లేకుండా వాళ్ళకి నచ్చినట్టే మీరు ఏదో మాట్లాడి సర్ది చెప్పండి. నేను మాట్లాడతాను. ఏమండి, మీరు జాగ్రత్తగా, జాగ్రత్తనే మాట్లాడతాను. పిల్లలతో అసలు గొడవే వద్దండి. నేను మాట్లాడతాగా. తప్పకుండా చూసుకుంటారు కదా. ఏమండి, నా కోసమైనా వాళ్ళని ఏమనుకోండి. ఏమన్నా మాట్లాడతాను. అలాగేనండి. అరే వెంకటేష్, బాబు వెంకటేష్, ఇలా రా, దగ్గరకు రా. ఏంటి మొన్న మీ అమ్మాయిల కోప్పడ్డావట? కోప్పట్టం కాదు, జరిగింది అడిగాను. అంత దమ్మెవరిచ్చారా నీకు? వయసు ఇచ్చింది. రేయ్, నీకు నిండా 25 ఏళ్ళు, ఏమిటా ఎదురు సమాధానం? ఎదురు కాదు, నిజం. నిజం అడిగితే మీకు ఎదురు తిరిగినట్టుంది. రేయ్, నాకు కోపం తెప్పించుకో. కోపం వస్తే కొడతారు అంతేగా. అయినా మీరు కొడుతుంటే చూస్తూ ఉండడానికి మేము ఇంకా చిన్నపిల్ల లక్ష్మి అనుకున్నారు. ఓహో, మీరందరూ కూడబలుకొని వచ్చారన్నమాట. కూడబలుకొని రాలా, అందరికీ బాధ కలిగింది, ఆలోచన వచ్చింది. ఏమిటా అంత ఆలోచన? ఏముంది, దానాధర్మాల పేరుతో ఉన్న ఆస్తి అంతా పాడు చేస్తున్నారు కదా. ఎవరన్నారు బాబు? ఎవరనేది ఏమిటి, ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కదా. బాబు వెంకటేష్, నేను మన ధనాన్ని ఊరికే ఖర్చు పెడతలేదురా. ఎలా ఖర్చు పెట్టాలో అలాగే ఖర్చు పెడుతున్నాను. అయినా బావిలో నీరు తోడితేనే ఊరుతుందంటారు. అలాగే ఆ దేవుడిచ్చిన ధనాన్ని కాస్త దేవుడికే ఖర్చు పెడితే తప్పే ఉంటుంది బాబు. తప్పేమిట్రా? దేవుడు 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 ఎందుకండి కనిపించని దేవుడి కోసం గొంతు చించుకునేలా అరుస్తున్నారు. ఆయన పూజ చేస్తేనేరా మీరు పుట్టారు. అదంతా మీ మూఢనమ్మకం. మీ మూఢనమ్మకం ఇలా ఉండబట్టే ఇదిగో ఈ దేశం ఇలా తగలబడి ఉంది. మీరు బాగు చేయండి రా, మీరు బాగు చేయండి. మీరేదో వదిలేస్తారని మిమ్మల్ని కన్నాను, ఇలా ఎలగబెడుతున్నారు. ఏది ఏమైనా సరే ఈరోజు ఆస్తి పంపకం జరగాల్సిందే. మీ చేత చెప్పించుకునేవాడు కాదరా యాగంటి రామయ్య. ఏనాడికైనా మీరు ఇలా అడుగుతారని నాకు ముందే తెలుసు. అందుకనే మన ఆస్తి అంతా ఇలా మనం ఉంచాను. ముందు తెస్తాను.
ఎందుకు ఇలా చేశారు? ఇందులో సంతకాలు జరగలా? అందులో చిన్నపిల్ల లక్ష్మికి వాటా రావాలి, వృద్ధాప్యంలో మా ఇద్దరికి వాటాలు రావాలి. ఆది మహాపుత్రులు కదా మీరు, చూపించి సంతకం పెడదామని అలా దాశాను బాబు. అదేం కాదులే, మా కన్నీళ్లు తొడవటానికి వేసిన ఎత్తు. బాబు వెంకటేష్, దాంట్లో ఎలాంటి గోప్యం లేదు బాబు, నా మాట నమ్ము. నమ్మడానికి ఇందులో నిజాలు లేవుకండి. నా వేదొట్టు బాబు. ఛీ! ఎందుకండి కాళ్ళ కిందకి ఇన్నేళ్ళు వచ్చాను ఇంకా అబద్ధాలు మానలేదు. ఎదవా ఎద మాటలు మాట్లాడకు. ఇంతసేపు ఎందుకు ఉరుకున్నానో తెలుసా? కన్నా బిడ్డవు కదా, ఎలాగైనా దారిలో పెట్టుకుందామని. లేకపోతే ఏం చేసేవాడో నాకే తెలియదు. ఏ బెదిరిస్తే పోతాననుకుంటున్నారా? పోకపోతే ఏం చేస్తారా? పెద్దవాడిని నిన్ను కన్నవడం చూడకుండా చిన్న విషయాన్ని ఇంత రాజ్యంతం చేస్తారా? ఇక ఉపేక్షించి లాభం లేదు, నీ ప్రాణం తీస్తా. నాన్న కాస్త మర్యాద కాపాడుకో. ఏమిటా ఇంకా మీకు మర్యాద? అన్న సిగ్గు లేదు, కన్న కొడుకుల చేతుల్లో దెబ్బలు తినడానికి తయారయ్యావు. కన్న కొడుకులన్నీ మరిచి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. అసలు నీకు పిచ్చి పట్టింది, మతిపోయింది. నువ్వు మా కన్న తండ్రివే కాదు. ఇంకా ఆయనతో మాట్లాడేంట్రా? వాళ్ళ కిందకి ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఏం చేస్తున్నాడు ఈయనకే అర్థం కావట్లా. నానా, నువ్వు ఇదే పని మరలా చేశావనుకో, నువ్వు చచ్చిన తర్వాత పెట్టాల్సిన తలకొరివి ప్రతికుండంగానే పెట్టించుకుంటావు. నాన్న ఇలానే చేస్తూ పో. ఇవాళ ఇంట్లో జరిగిన శాస్తే రేపు బయట బజాట్లో జరుగుతుంది. అంతవరకు రానివ్వమాక. ఇదే నీకు మొదటిసారి, చివరిసారి కూడా. పదన్నయ్య. నానా, ఇక్కడి నుంచి అయినా నీ బుద్ధి మార్చుకో. మా ఆస్తి మాకు పంచిపెట్టినానా? యాగంటి రామయ్య కన్న కొడుకులకి సమానంగా ఆస్తి పంచారని మంచి పేరు తెచ్చుకుంటావు. లేకుంటే యాగంటి రామయ్య ఆస్తి కోసం కన్న కొడుకుల చేతుల్లో కుక్క సావు చచ్చాడని చెడ్డ పేరు తెచ్చుకుంటావు. ఇక నీ ఇష్టం. ఆలోచించుకో, ఆలోచించుకో, ఆలోచించుకో. శంకర, శంకర, ఏమిటయ్యా ఈ పరిస్థితి? ఏమిటి దుస్థితి? ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ పూజలే చేశానే, నిన్నే నమ్మానే, సర్వం నువ్వే అని భావించానే. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఏమిటయ్యా? ఉన్నావా? ఉన్నావా? అసలు ఉంటే ఇలా జరుగుతుందా? నువ్వు ఉంటే ఇలా జరుగుతూ